మంచిది. ప్రియమైన దేవుని సంగమ, సార్వత్రిక సంఘములో క్రీస్తు రక్తము చేత మరి కడగబడి పరిశుద్ధమైన మార్గములో నడుచుటకు సిద్ధపడి ఇష్టపడి ప్రభు యొక్క దేవుని వాక్యమును ఆయన మాటను వినుటకు సిద్ధపడి మరి కూర్చొని దేవుని వాక్యం ఆలకించడానికి మరి దేవుని మాటల చేత ప్రోత్సహింపబడటానికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి దేవుడు మీ పక్షముగా మీ మధ్యలో మీ ఎదుట ఇటు విధముగా ఆయన బలమైన వాక్కు సందేశమును మరి ఆయన పక్షముగా మాటలు వినిపించి మీరు దేవునిలో ఎదుగుటకు బలపడుటకు దేవుడు చూపిన గొప్ప సదవకాశం బట్టి దేవుడు చూపిన కృప యోగ్యతను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట చెల్లిస్తున్నాను. ప్రియులారా, మంచిది. మరొక నెలలో మొదటి వారము ఈ జూన్ మాసంలో మరి మీతో కలిసి దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు చూపిన కృపకు నేను ఎంతైనా రుణస్థుడనే. ప్రియులారా, మంచిది. నా ప్రియమైన దేవుని సమూహమా, ఈరోజు ఒక చక్కటి సందేశమును జాగ్రత్తగా ఆలకించుదాం, శ్రద్ధగా దేవుని వాక్యమును విందాం. ఈరోజు మనం వినబోతున్న అంశం ఏంటి అంటే, శిథిలమవుతున్న కుటుంబాలు, వాటి కారణాలు, పరిష్కారాలు. శిథిలమవుతున్న కుటుంబాలు కారణాలు ఏంటి, ఎందుకు శిథిలమైపోతున్నాయి? అందున అటు క్రైస్తవ కుటుంబాలు, ఇటు క్రైస్తవేతర కుటుంబాలు, అనేక కుటుంబాలను మనం చూస్తున్నాం. చితికిపోవటం, విచ్ఛిన్నమైపోవటం మనం చూస్తున్నాం. దేనికి కారణాలు ఏంటో మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దానికి పరిష్కారము కూడా దాని వెంటనే మనం చక్కగా ఆలకించే ప్రయత్నాన్ని చేద్దాం. రండి, దేవుని వాక్యం చెంతకు చక్కటి మనస్సు కలిగి సిద్ధపడ్డ మనస్సుతో వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం మానవ జీవితాలని కట్టి నిలబెట్టి స్థిరపరిచేది. దేవుని వాక్యం అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో అంటే ఆయన మాటను వ్రాతరూపకంగా రాసి ఈ రకంగా మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు ఎందుకంటే మన ఆత్మీయంగా ప్రోత్సహించటానికి ఈ గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. ప్రియులారా, మీకు బాగా గుర్తుండాలి, విశ్వవాణి రేడియో ఛానల్లో ప్రసంగికులుగా ఉండి వాక్యం వినిపించే గుంటూరు వాసి, ఆయన పేరు రాయసం రాధాకృష్ణమూర్తి గారు. మీ అందరికీ తెలుసు రాయసం రాధాకృష్ణమూర్తి గారు. ఆయన్ని ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు. ఆయన్ని సత్తెనపల్లి దగ్గరైన గోవిందపురం ఆయన యొక్క ప్రాంతం. అయితే బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నిజరక్షకుడు, పాప విమోచకుడు, నిష్కల్మషుడైనటువంటి ప్రభువుని నమ్ముకుని విశ్వసించి ఆయన మార్గములోనికి ఆయన వచ్చిన తర్వాత ఆయన వాక్యాన్ని చెబుతూ ఇలా ప్రారంభించేవాడు. ఏమని అంటే, ఈ యొక్క మాటల చేత మానవునికి దేవుడు రాయించి ఇచ్చిన ప్రేమలేఖ అనేవారండి బైబిల్ని. ప్రేమలేఖ మనందరికీ తెలుసు, చాలామందికి అనుభవాలు ఉంటాయి. ప్రేమలేఖను ఒక ప్రేయసి కానీ ఒక ప్రేమికుడు కానీ దాన్ని పదే పదే చదువుతాడు. ఆ సమయం ఉన్నప్పుడల్లా చదువుతూ ఉంటాడు. అది ఒక లోక సంబంధమైన ప్రేమలో అది పదే పదే చదువుతూ మనం చూస్తాం. కొందరు సీక్రెట్గా చదువుతారు, బహిరంగంగా చదవరు. అది సీక్రెట్గా చదివే ప్రేమలేఖ. ఎందుకు సీక్రెట్గా చదువుతున్నా అది తప్పని తెలుసు, అంతరాత్మ చెబుతుంది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు మానవ జాతికి ప్రేమించి ఇచ్చిన ప్రేమలేఖ. ఇది బహిరంగంగా చదివే ప్రేమలేఖ. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథమును జాగ్రత్తగా మనము విని నేర్చుకుంటే మన జీవితాలు మరణం అనంతరం దేవుని సన్నిధానములో
ఉంటాం ప్రియులారా. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం వినబోతున్న ఈ పాఠములో కొన్ని అద్భుతమైన విషయాలు మనము ధ్యానం చేద్దాం. శిథిలమైపోతున్న కుటుంబాలు, వాటికి కారణాలు ఏంటి? 4 కారణాలు చెప్తాను. ఈ యొక్క భాగములో విందాం. కుటుంబం చాలా గొప్పది ప్రియులరా. దేవుని ఆలోచనలు, కుటుంబము అనగానే దేవుడికి చాలా ఇష్టం. ఎలా చెప్పగలరు అంటే, దేవుడే మొట్టమొదటగా ఆయన సంకల్పంలో స్థాపించినది ఈ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. మొట్టమొదటగా దేవుని చేత స్థాపింపబడే వ్యవస్థ ఈ కుటుంబం. అంటే ఆది దంపతులైన హవ్వ, ఆదాముల చేత ఈ కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేయటం జరిగింది ప్రియారా. దేవుడికి తన కుటుంబం అంటే ఎంత ఇష్టమో, అసలు కుటుంబ వ్యవస్థను ఆయన ఎంత గొప్పగా ఆశీర్వదించారో, ఆయన ఎంత గొప్పగా దీవించారో ఆయన మనం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో మనం చూడగలిగితే, 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించిన ఎవరిని? కుటుంబాన్ని. ఆది దంపతులు, మన పితరులు, మన తల్లిదండ్రులు, ఆది తల్లిదండ్రులు అయిన హవ్వ, ఆదాము గారిని దేవుడు ఆశీర్వదించిన రీతి చూడండి. ఎట్లనగా, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొంది, మీరు విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి, ఏలండి. అంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలంటే పదాలు వేరైనా భావం ఒక్కటే. అంటే ఈ భూమి నిండిపోయేంతగా పిల్లల్ని మీరు కనాలి, అంతగా ఆశీర్వదింపబడాలి. తర్వాత దాన్ని, భూమిని స్వతంత్రించుకోవాలి, మీరు ఏలికలు, రాజులు మీరు అని అంత గొప్ప హోదా, పరపతిని దేవుడు కుటుంబానికి ఇవ్వటం మనం చూస్తాం ప్రియులారా. చాలా ఇష్టం దేవునికి కుటుంబం అంటే. పరలోకములో ఒక కుటుంబం ఉంది అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తాం. అంటే ఒకే తండ్రి చేత కుటుంబాలుగా పిలబడుతున్నాం మనమందరం కూడా. ఆయన ఇష్టపడ్డాడు ఈ కుటుంబ వ్యవస్థను. అంటే మొట్టమొదట దేవుని చేత స్థాపించబడిన వ్యవస్థ కుటుంబం. రెండవది, ఎక్కువగా అనేకులకు సూచించబడుతున్నది కుటుంబం ద్వారా. అనేకమైన సలహాలు, అనేకమైన నియమాలు, అనేకమైన మంచి మాటలు కుటుంబాల ద్వారా నేర్పించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియులారా. అద్భుతమైన మాటలు. మరొకసారి 3వది చూడగలిగితే, ఈ కుటుంబాన్ని అపవాది ప్రతిరోజు కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేయటానికి, వాడు పాడు చేయటానికి, దాడి చేయటానికి ప్రతిరోజు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఎవరి మీదైనా అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ కేటగిరీలో కుటుంబమే ఉంటుంది ప్రియులారా. వాడు కుటుంబం పైన ప్రతిసారి దాడి చేస్తున్నాడు. వాడి దాడికి గురవుతున్నది ఈ ప్రపంచంలో కుటుంబం. కాబట్టి కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అని దేవుని ఆశ, కుటుంబం ద్వారా దేవుని సంకల్పం నెరవేరాలని ఆయన కోరిక, ఆయన ఇష్టం, ఆయన చిత్తం. అటువంటి కుటుంబ విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని ఎరిగిన వాడుగా, దేవుడు మనకి ఇచ్చిన ఈ పరిధిలో ఈ మాటలు మనం విని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు మనం శ్రద్ధగా వినే క్రమములో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ప్రియులారా. వాక్యము నేను విత్తుతున్నాను, వాక్యాన్ని వెదజల్లి విత్తుతున్నాను. అయితే విత్తుతున్నప్పుడు 4 రకాల నేలలు తప్పకుండా ఉంటాయి. ఒకటి రాతి నేల ఉంటుంది, అక్కడ పడవచ్చు. కొన్ని ముండ్ల తొప్పలనే నేల ఉంటుంది, అక్కడ పడవచ్చు. కొన్ని త్రోవ ప్రక్కన కూడా పడవచ్చు. కానీ కొన్ని మాత్రం మంచి నేలను పడే అవకాశం ఉంది. ఆశ, ఆ మంచి నేల అనే హృదయంలో ఈ వాక్య విత్తనాలు పడినప్పుడు తప్పకుండా ఫలిస్తుందని ఆశతోనే ఆ 5 మందో 10 మందో వారికి ఉపయోగకరమనే ఈ మాటలు చెప్పడం జరుగుతుంది తప్ప దేశాన్ని ఏదో ఏలాలనో, దేశాలని ఉద్ధరించాలనో,
ఏదో దేశోద్ధారకుడును ఊరును ఉద్ధరించాలని మాత్రం నాకు ఆలోచన లేదు ప్రియులారా. నాకున్న పరిధిలో కొందరనైనా రక్షించాలన్న తప్పనే తప్ప వేరొక అత్యాశ మాత్రం నాకు లేనే లేదు. నాకున్న నిరీక్షణ, నాకు తెలిసిన పరిజ్ఞానంలో కొంచెం 4 మాటలు ఇవి ఎదుటివారికి కూడా తెలియాలని ఆలోచన. వినండి, జాగ్రత్తగా నేర్చుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. రైట్ ప్రియులారా, కుటుంబం అనగానే మనం చూస్తాం చాలా రకాల కుటుంబాలు ఉంటాయి. ఒక చిన్న కుటుంబం ఉంటుంది, అంటే ఎవరు, భార్య భర్త 2 పిల్లలు, చిన్న కుటుంబం. ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి, అందరూ కూడా అత్తమామ కలిసి ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఒక పెద్ద కుటుంబం ఉంటుంది, పెద్ద అంటే ఒక ఇంటి పేరటలు అందరూ కలిసి ఒకే కుటుంబముగా ఉంటారు. ఒక పెద్ద కుటుంబం అది. రమర ఒక 10 పోర్షన్లు ఎన్నో ఉంటాయి. ఆ వీధి అంతా ఒకటే కుటుంబం. తర్వాత మరొకటి వసుదైక కుటుంబం అంటారు, అంటే భూమి మీద ఉన్న వారందరూ ఒకటే కుటుంబం అని. అలాగా మాటలైతే చెప్తారు తప్ప భావన మాత్రం ఉండదు. అదంటే జగమంతా కుటుంబం నాది అంటారు కదా, అలాగా మాటలు చెబుతాం కానీ ఆచరణలోనికి ఉండదు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం వినటానికి వచ్చిన మనం శ్రద్ధగా అయిన మాటలు ఆలకించుదాం. సరే, ఈ కుటుంబ వ్యవస్థలో ఎందుకు శిథిలమైపోతున్నాయి, ఎందుకు భార్యాభర్తల జీవితాల్లో, ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఈ భయంకరమైన ఎడబాటు, దూరం, ఈ వ్యత్యాసాలు, ప్రేమలో కోల్పోవటం ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఆఖరి దినాలలో కారణాలు చూద్దాం. తర్వాత దాన్ని విని వెంటనే దాని పరిష్కారాలు కూడా ఆలోచన చేద్దాం మనకున్న సమయం. మొట్టమొదటిగా శిథిలమైపోవటానికి కుటుంబం మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని భయము లేకపోవట. నెంబర్ 1, దేవుని భయము లేకపోతే కుటుంబాలు పగిలిపోతాయి, శిథిలమైపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. ఒకసారి బైబిల్లో చూద్దాం. కీర్తనలు 36వ కీర్తన 1వ వచనములో చూద్దాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. ఏంటిది? వారు నడుస్తున్న ప్రవర్తన అది దేవోక్తి వలె పలుకుచున్నది. అంటే అది మంచిగా వాళ్ళకి అనిపిస్తుంది అంట. జరిగించే అతిక్రమం, ఒక దుష్టత్వం, అది ఏదో దేవుని చేసే మాటలుగా, దేవుడు చెప్పిన మాటలుగా వాళ్ళ హృదయం అనిపిస్తుందంట. వారిని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. అంటే ఈరోజు భక్తిహీనులుగా బ్రతకటం వలననే, దేవుని భయం లేకపోవటం వలననే కుటుంబాలు శిథిలమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎడబాటు పెరుగుతున్నాయి ప్రియులారా. 64వ కీర్తన 9వ వచనం కూడా చూద్దాం. మనుషులు అందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేదురు, ఆయన కార్యములు చక్కగా యోచించు కొందరు. అంటే దేవుని భయము లేని వారు ఎలా ఉంటారో, దేవుని భయము కలిగిన వారు ఎలా ఉంటారో ఇక్కడ కీర్తనలో మనము చూస్తున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో కుటుంబ కీర్తనలు 2 కీర్తనలు చాలా ప్రాముఖ్యంగా మనకు తెలుసు. ఒకటి 127వ కీర్తన, 2 128వ కీర్తన. ఈ రెండిటిని కుటుంబపు కీర్తనలు అంటారండి. రాసిన ఆయన అమాయకుడు కాదు, రాసిన వాడైన చాలా జ్ఞాని, దివ్య జ్ఞాని చెప్పొచ్చు. ఆయన ఎవరు అంటే ప్రసంగి గారు. ఆయనే యెదిద్యా అని పేరు పెట్టబడిన వారు. ఆయనే ఎవరంటే ఆయన సొలొమోను గారు. ఆ సొలొమోను గారు దావీదు గారు కుమారుడు. చాలా తెలివైన, విజ్ఞానం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి రాశాడండి ఆ 2 కీర్తనలో కూడా. ఈ 127వ కీర్తన 128వ కీర్తన మనం ఆలోచిస్తే 127వ కీర్తన మనిషిని కట్టే కీర్తనగా కనబడుతుంది, 128వ కీర్తన కుటుంబాన్ని కట్టే కీర్తన కనబడుతుంది. ఏంటి ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలి అంటే, ఒక మనిషిని కట్టాలన్నా, ఒక కుటుంబాన్ని కట్టాలన్నా అది దేవుని వలన జరుగుతుంది తప్ప ఇక ఎవరి వల్ల జరగదన్న సంగతి మనకు అర్థమవ్వాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రమేయం మనలో, నీతో, నీ కుటుంబముతో దేవుని ప్రమేయం నీ కుటుంబంలో లేకపోతే
నీతో లేకపోతే, నీలో లేకపోతే, నీ కుటుంబంలో దేవుని ప్రేమ లేకపోతే మన కుటుంబాల్లో సంతోషము ఉండనే ఉండదు. అసాధ్యం మనం సంతోషించడం. ఎవరి ప్రేమ లేకపోతే? దేవుని ప్రమేయము లేకపోతే. ఈ సంగతి ప్రపంచానికి అర్థం కావాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు నరవతారిగా వచ్చి ఈ భూమి మీద రిక్తుడుగా, దాసుడుగా అరుదించి యావత్తు ప్రపంచమంతటికి ఒక మనిషిని కట్టేది దేవుడే, కుటుంబాన్ని కట్టేది దేవుడే అని అనేకులు ఎదుట ఆయన కార్యాలు జరిగించటానికి మీరు బాగా ఆలోచిస్తే ఆయన అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ ఆయన చేసింది పెద్ద పెద్ద పట్టణాల్లో, పెద్ద పెద్ద సిటీల్లో కాదండి, పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా కాదండి. ఆయన మొట్టమొదటి చేసినది కుటుంబములోనే చేసాడు. మొదటి సూచక్రియ వివాహ విందులు ఆయన చేసిన, అంటే ఒక కుటుంబములో, అంటే కుటుంబాన్ని కట్టేది, బలపరిచేది దేవుడే అని మనకి చెప్పటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడంలో ఒక ప్రాముఖ్యమైన, ప్రప్రదమైన కారణముగా మనం ఎంచొచ్చు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఏంటి, ఏ కుటుంబంలో అయితే దేవునికి చోటు లేదో, ఏ కుటుంబంలో అయితే దేవుని భయం లేదో, ఆ కుటుంబంలో తీరని లోటు ఏర్పడుతుంది. రెండవది, భయంకరమైన అవమానం మిగిలిపోతుంది. తీరని లోటు, తీరని అవమానం నిత్యము ఉండిపోతుంది. పిల్లారా, ఏ కుటుంబంలో అయితే దేవుని ప్రమేయం ఉండదో, ఏ కుటుంబంలో అయితే దేవునికి దూరంగా ఉంటామో ఆ కుటుంబంలో దీవెన అన్నది ఉండదు. ఇహమందు దీవెనలు ఉండవు, పరమందు ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోలేము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం వింటున్న మనలో, అంటే దేవునికి స్థానం లేకపోతే కుటుంబాలు శిథిలమైపోతాయి. దేవునికి చోటు లేని కుటుంబాలు అవి విచ్ఛిన్నమైపోతాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి అయిపోతుంది. పిల్లలదొక దారి, భార్యదొక దారి, భర్తదొక దారి, ఎవరి దారి వారిది. చిట్ట చివరికి అందరిది ఒకే దారి, అదే గోదారి, మునిగిపోయే పరిస్థితులు. కాబట్టి దేవుని భయము కలిగి దేవునికి చోటు ఇవ్వగలిగితే తప్పకుండా మన కుటుంబాలు కట్టబడతాయి. అంటే కారణం, మన కుటుంబాలు శిథిలమైపోవడం మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడు లేకపోవడము, దేవునికి చోటు లేకపోవడము, దేవుని భయము లేకపోవడం. మరి దేవుని భయము కలిగి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, దేవుడికి స్థానం, చోటు ఎప్పుడైతే ఇస్తామో, మన కుటుంబం చక్కగా వర్ధిల్లుతుంది, చక్కగా దీవించబడుతుంది. మరి వాక్యం వింటున్న నీవు నేను ఒకవేళ దేవుని భయం లేక నీ ఇష్టానుసారంగా బుద్ధిహీనంగా బ్రతుకుతున్నావేమో పరీక్షించుకోండి, జాగ్రత్త పడండి. ఇది మొదటిగా. రెండవది ఏంటి అంటే దేవుని వాక్యం లేకపోవడం వలన. దేవుని వాక్యం లేకపోవడం ఏంటి? రెండవ కారణం, దేవుని వాక్యం మా ఇంట్లో ప్రతి మనిషికి ఒక బైబిల్ ఉంది కదా, మా ఇంట్లో క్యాలెండర్ నిండా వాక్యమే కదా, మా ఇంట్లో వాల్ టెక్స్ట్లు అంతా కూడా వాక్యమే కదా. నేను అడిగింది బైబిల్లో లేదా క్యాలెండర్లోనో లేదా వాల్ టెక్స్ట్లోనో ద్వారబంధాల మీదో ఫ్యాన్ల మీదో ఉన్న వాక్యం కోసం మాట్లాడతలేదు నేను. నీ హృదయములో, నా హృదయములో, మన హృదయములో దేవుని వాక్యానికి ఎంతవరకు మనకి చోటు ఇస్తున్నామో ప్రియులారా, దేవుని వాక్యము ఉందా లేదా అన్నది మనం తప్పకుండా గమనించుకోవాలి. ద్వితీయోపదేశ కాండములో మోషేగతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన, అబ్బాయి, నేను నీకు విధించిన ఈ కట్టడలు, ఈ విధులు, ఈ ఆజ్ఞలు తల్లిదండ్రులకి చెప్పు, వారు వారి కుమారులకి కుమార్తెలకి నేర్పించాలి. ఎప్పుడు నేర్పించాలి అంటే వారు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, తోలో నడిచినప్పుడు, వారు ఏ పని చేసుకున్నా వారి యొక్క నుదుటికి బాస్కి వలె కట్టేయాలంట, వాళ్ళకి చేతికి కట్టాలంట, అన్నీ కూడా వారు హృదయం అంతా నిండిపోవాలంట వాక్యం. పిల్లలకు అలాగ నేర్పాలి అంటే ముందుగా తల్లిదండ్రులు పరిపూర్ణంగా దేవుని వాక్యమును చదివి హృదయమనే పలకలపైన రాసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి పనికిమాలిన దాని గురించి మన గంటల్లో వెచ్చించి మాట్లాడుకుంటూ ఉంటాం, సోదుకోవాలని చెప్పుకుంటూ ఉంటాం. ఏ రోజైనా మన కుటుంబంలో ఒక ఆరాధనకి వెళ్ళొచ్చిన తర్వాత, ఒక బైబిల్ స్టడీకి వెళ్ళొచ్చిన తర్వాత, ఒక కుటుంబపు కృతజ్ఞతా స్తుతి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత, వాక్యపు ఇంట్లో కుటుంబ ప్రార్థన విషయంలో కానీ లేదా కుటుంబ డిస్కషన్ ఏమైనా ఉన్నాయి మన కుటుంబంలో? అలా కుటుంబ ప్రార్థన జరిగి ఎంతకాలమైంది మన కుటుంబంలో? దేవుని మాట వినబడి ఎంతకాలమైంది మన కుటుంబంలో? అందుకే కుటుంబం పాడైపోతుంది.
అంటే కుటుంబంలో మనం తీసుకున్న నిర్ణయాలు దేవుని వాక్య ప్రేరేపితంగానే తీసుకున్నామా, లేదా సొంత నిర్ణయాలతో తీసుకున్నామా? సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవటం వల్ల నీ కుటుంబం సర్వనాశానికి వెళ్ళిపోతుంది. చెక్ చేసుకుని కుటుంబాన్ని ఒకసారి. అలాగ పాడైపోతున్న ఈ కుటుంబాలని నువ్వు కట్టే ప్రయత్నం చేయాలని దయచేసి గుర్తించండి ప్రియమైన దేవుని పిల్లారా. కుటుంబంలో తీసుకున్న తీర్మానాలన్నీ కూడా నీ సొంత నిర్ణయం ఉండకూడదు, దేవుని నిర్ణయాలు ఉండాలి, దేవుని యొక్క ఆలోచనలు ఉండాలి. ప్రార్థనకి చాలామంది వస్తుంటారు. మొబైల్లో కాదు దేవుని వాక్యం ఉండవలసింది, హృదయంలో ఉండాలి, మైండ్లో ఉండాలి వాక్యం. అలాగ ఉన్నప్పుడే కదా, ఆ మైండ్లో ఉన్నప్పుడే కదా ఏమండి వాక్యం ఎలా కూడా చదవాలి తెలుసండి. నిన్ను గుచ్చితే రక్తం ఎక్కడ గుచ్చిన రక్తం కారుతుంది. అలాగే నిన్ను ఏ క్షణాన్ని గిల్లినా, నిన్ను కదిపినా నీ నోటంట ధారాళంగా దేవుని వాక్యం రావాలి. అట్టి విధముగా నువ్వు 66 గ్రంథాలని హృదయములో నింపుకోలు ప్రియమైన దేవుని సంగమా. ఏమండి దేవుని వాక్యం నీ హృదయం ఎందుకు ఉండాలంటే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు పాపము చెయ్యవు. అదే కీర్తన 119 కీర్తన 11 అంటాడు, నీ వాక్యం నా హృదయంలో పెట్టుకున్నాను, నేను పాపము చెయ్యలేడు ఎవరో కూడా. ఈ పుస్తకం పాపము నుండి నిన్ను నన్ను దూరం చేస్తుంది. ఈ పుస్తకం పాపము నుంచి నిన్ను నన్ను కాపాడుతుంది. పాపం మనలో ఉంటే నిన్ను ఈ పుస్తకానికి దూరం చేస్తుంది. ఒకవేళ ఈ పుస్తకానికి దగ్గరికి నువ్వు వస్తే పాపము నీ దగ్గరికి రానివ్వదు. అది పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం ప్రియులారా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. హృదయం వాక్యములు లేకపోతే దేవుని భయం బొత్తిగా ఉండదు. అదే అన్న భక్తిహీనులు దేవోక్తి వలె, దేవుని మాట వల్లే మాట్లాడతానంట, భక్తిహీనులే. కాబట్టి దేవుని వాక్యానికి చోటు ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదవగలగాలి. 30 ఏళ్ళు అవుతుంది ప్రార్థనకు వచ్చి, లేదా 20 ఏళ్ళతో ప్రార్థనకు వచ్చి. అరే ఒక్కరికి కూడా ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం నుంచి ఎత్తుకుంటూ వస్తారు, ఆదిగాన్ని ఎత్తుకుంటూ వస్తారు. ఏ పుస్తకం ఎక్కడుందో ఈ రోజుకి చాలామందికి తెలియదు, సంఘానికి వెళ్తున్న వారికి. అది మనకు ఫెయిల్యూర్ కదా, వాక్యం మనలో లేదని అర్థం ప్రియులారా. ఏ వ్యక్తి ఏ కుటుంబం దేవుని భయం ఉండదో, ఏ వ్యక్తి ఏ కుటుంబంలో దేవుని వాక్యానికి చోటు ఉండదో ఆ కుటుంబం శిథిలమైపోతుంది, ఆ కుటుంబం నష్టపోతుంది. కాబట్టి దేవుని భయం కలిగి ఉండండి. రెండవది దేవుని వాక్యానికి చోటు చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోండి, ధ్యానించండి. మీకు వచ్చిన అనుమానాలు మీ దైవ సేవకులు అడగండి, మీ కుటుంబాలు బాగుపడతాయి. ఇది రెండవది. మూడవది చూద్దాం. మూడవది నో ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి లేకపోవటం. దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సమక్షంలో మనం ఉండకపోవటం, దేవునికి సమీపంగా ఉండకపోవటం, దేవుని ఉనికిలో మనం ఉండకపోవటం, దేవుని కృపకు దూరమైపోవటం. అలాగే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి దూరం అయిపోతామో మన కుటుంబం నాశనమైపోతుంది, మన కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. మరి అదే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే అనేక హృదయాలు దేవుని వైపు త్రిప్పేవారుగా మారిపోతాం. ఒక బాప్తిస్మిచ్చి యోహాను వలె తల్లిదండ్రుల హృదయాలు పిల్లల వైపు, పిల్లల హృదయాలు తల్లిదండ్రుల వైపు తిప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడుగా బాప్తిస్మిచ్చి యోహాను గారు మనకు కనబడతారు ప్రియులారా. ఎమ్మాయి మార్గములో వెళుతూ ఉంటే లూకాసు వార్త 24:32 వారితో ప్రభువు యొక్క సన్నిధి, ప్రభు యొక్క సమక్షం, ప్రభు యొక్క సమీపంగా ఉన్నాడో వారి హృదయాలు మండాయి. అంటే ప్రభు సన్నిధి మనలో ఉంటే అనేకులను దేవుని వైపు తిప్పుతాం, అనేకుల హృదయాలు మండించేవారుగా మనము లోకములో ఉంటాం. దేవుని సన్నిధి తోడుగా ఉంటే కీర్తనలు 16వ కీర్తన 11 జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుగును, నీ కుడి చేతులు నిత్యము సుఖములు ఉండేను. పరలోక రాజ్యం, ఆయన సన్నిధి మన తోడుగుంటే సంపూర్ణ సంతోషం మనకి ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సమీపంగా దేవుని సన్నిధి, దేవుని కృప మన కుటుంబం లేకపోతే దేవుడు మన దగ్గర ఉండడు ప్రియుల. ఆయన ఉనికి మనతో ఉండదు, ఆయన కృప మనకి ఉండదు. మీరు బాగా ఆలోచిస్తే పరిసయ్యుని ఇంటికి యేసుక్రీస్తు భోజనానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆ ఒక్కసారి వెళ్ళాడు, ఆయన మరలా వెళ్ళలేదు ఆ ఇంటికి. ఎందుకు తెలుసా? ఆ ఇంటిలో ఇంకెప్పుడు పరిసయ్యుని ఇంటికి యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళలేదంటే
అక్కడ ఆతిథ్యం యేసుక్రీస్తు దొరికింది తప్ప ఆత్మీయత అనుకరించటం అక్కడ లేదు. కానీ మీరు ఆలోచిస్తే పేతురు గారి ఇంటికి యేసుక్రీస్తు వారు పదే వెళ్ళాడు. కపెర్నహూములోకి పేతురు గారిని మరలా వెళ్ళాడు అంటుంది మార్కు సువార్తలో. ఇంకా బాగా చెప్తే బేతనీలో ఆయన మనం ఆలోచిస్తూ 6 సార్లు వెళ్ళాడు మనకు కనబడుతూ ఉంటుంది. బేతనీకి అయినా మార్త మరి ఇంటికి అంటే ఆ కుటుంబంలో ఆతిథ్యము దొరికింది, ఆ కుటుంబంలో ఆత్మీయత దొరికింది, ఆ కుటుంబంలో వెంబడించేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ సంపూర్ణమైన సంతోషం మనకి కనబడుతుంది. ప్రియులారా, అవిధేయుల దగ్గర దేవుడు ఉండడు కూడా. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. అవిశ్వాసము, అవిధేయత, ఈ రెండు ఉన్నది వ్యక్తి అయినా కుటుంబమైనా నాశనమైపోతుంది, దేశమైనా. అవిశ్వాసం, అవిధేయత. ఏశావు వచ్చాడు, డాడీ దీవెనలు ఏమి లేవా? లేవు, శాపాలు ఉన్నాయి. దీవెలు అయిపోయాయి, మీ తమ్ముడు పట్టిపోయాడు. ఎందుకు ఏశావు జ్యేష్ఠుడైనా దీవెనలు పొందుకోలేకపోయాడు అంటే అవిధేయత, అవిశ్వాసం. మీరు చదవగలిగితే పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలీలు అవిధేయత చేత, అవిశ్వాసము చేత పండుటాకుల వల్ల అరణ్యములో రాలిపోయిన చరిత్ర మనందరికీ తెలుసు. ప్రియులారా, మీరు హెబ్రీ పత్రికలు చూసిన 4వ అధ్యాయం 6వ వచనమైనా 3వ అధ్యాయం 19వ వచనమైనా వారి అవిధేయత, అవిశ్వాసం వలననే రాలిపోయారండి. ఇది దేవుని సన్నిధి లేకపోతే పడిపోతాం. ప్రియులారా, యేసు రక్తం జయం అంటే రాదు. యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనం విధేయులుగా ఉంటే మాత్రమే మనం దేవుని సన్నిధిని అనుభవించగలం. విధేయత కలిగి ఉండాలి. అదే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడతాడు. మనం ఆయనతో విధేయత కలిగి ఉన్నప్పుడే మనము పొందుకోగలం. 4వది దైవ సేవకుని ప్రమేయం లేకపోతే పడిపోతాం. 4వది దైవజనుల ప్రమేయం ఏ కుటుంబం లేకపోతే, దైవజనుల సలహాలు సంప్రదాయంలో ఏ కుటుంబం లేకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ఏ కుటుంబంలో దేవుని కృప, దేవుని కాపరి, ఆ దైవ సేవకుల ప్రమేయం ఉండదు, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఉదాహరణకి ఎలీషా గారు, షూనేమీరాలు తన కుటుంబంలో చోటిచ్చింది, తన కుటుంబంలో గొప్ప ఉన్నతమైన స్థాయినిచ్చింది, దైవజను ప్రమేయం కలిగింది, చక్కని బిడ్డను పొందుకుంది. ఆ బిడ్డ మరణిస్తే తప్పక మరలా జీవాన్ని పొందుకుంది, కరువస్తే పోషింపబడింది. ఇంకా ఏలియా గారు సారిపతి విధవరాలు ఇంటికి అక్కడ దైవ సేవకుని ప్రమేయం ఉంది, గొప్పగా వారు మేలు పొందుకోవటం మనం చూసాం. ప్రియులారా, ఒక పేతురు గారు తబిత ఇంటికి వెళ్ళాడు, అక్కడ వాళ్ళు తబిత జీవం పోసుకుంది. పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ ఆశీర్వాదాలు పొందుకున్న, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, అనేక రక్షణ పొందడం జరిగింది. అంటే ఏ కుటుంబంలో దైవజను ప్రేరణ ఉండదో ఆ కుటుంబం నాశనమైపోతుంది, శిథిలమైపోతుంది. 4 కారణాలు. నెంబర్ 1 దేవుని భయము లేకపోతే, నెంబర్ 2 దేవుని వాక్యము లేకపోతే, నెంబర్ 3 దేవుని సన్నిధి లేకపోతే, నెంబర్ 4 దైవ సేవకుని ప్రమేయము లేకపోతే కుటుంబాలు శిథిలమైపోతాయి. కాబట్టి ఈ శిథిలం అవ్వకుండా దేవుని భయం కలిగి ఉండండి, దేవుని వాక్యాన్ని కలిగి ఉండండి, అలాగే దేవుని సన్నిధి కలిగి ఉండండి. అనే సమక్షంలో దేవ సేవకుని ప్రమేయం కలిగి బ్రతకండి. అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన కుటుంబాన్ని, దేవుడు ఆశించిన రీతిని కుటుంబాలని, ఆయన ఇచ్చిన దీవెనలను మనం అనుభవించగలం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడే మా తండ్రి, మీకు స్తోత్రాలు. నీ కృప, నీ ప్రేమ చాలా ఉన్నతమైనది. అద్భుతమైన కాపుదల చేత మమ్మల్ని నడిపించండి. శ్రేష్టమైన ప్రేమలో భద్రపరచండి. వినిన వాక్యాన్ని నేను పిల్లలు తండ్రి పొగొట్టుకోకుండా హృదయములు పదిలిపరిచి నీరు కట్టి ఫలింపు చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్.